ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరు వివాదాస్పదం అవుతోంది. టీడీపీ టికెట్లు ఏరి కోరి క్రిమినల్స్కి ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నకిలీ డీడీల స్కామ్లో అడ్డంగా దొరికి జైలు శిక్ష కూడా పడిన ఓ నేరగాడికి టికెట్ ఇవ్వటం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆర్థిక నేరగాడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేసే వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ టీడీపీలోనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంతకీ ఆ నేరపూరిత అభ్యర్థి కథేంటో ఒకసారి చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ పోటీ చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన కందికుంట 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. కందికుంట వెంకటప్రసాద్ పై 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నకిలీ డీడీల కుంభకోణంలో ఈయన కీలక నిందితుడు. నకిలీ డీడీలు సృష్టించి సుమారు 8.29 కోట్ల రూపాయలను కందికుంట వెంకటప్రసాద్ అతని గ్యాంగ్ బ్యాంకు నుంచి విత్డ్రా చేశారు. ఈ కేసును సిబిఐ విచారించింది. కందికుంట నేరం రుజువు కావడంతో 2016 మే నెలలో నాంపల్లి సిబిఐ కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ కు 7 సంవత్సరాల జైలు శిక్ష, 13 లక్షల రూపాయల జరిమానాను నాంపల్లి సిబిఐ కోర్టు విధించింది. ఈ తీర్పుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో కందికుంట వెంకటప్రసాద్ జైలుకు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఫ్యాక్షనిస్టుగా పేరు పొందిన మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు అనుచరుడిగా ఉంటూ ఆయన ప్రత్యర్థులను హత్య చేయడంలో కందికుంట ప్రసాద్ భాగస్వామి అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఆయుధాలు రవాణా చేయటం, బెంగళూరు కేంద్రంగా పంచాయతీలు సెటిల్మెంట్లు చేయడం కందికుంట వెంకటప్రసాద్కు వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. తాజా ఎన్నికల్లో కదిరి టికెట్పై చంద్రబాబు నాయుడు హైడ్రామా నడిపారు. నేరుగా కందికుంట వెంకటప్రసాద్కు టికెట్ ఇస్తే విమర్శలు వస్తాయని భావించిన చంద్రబాబు మొదట కందికుంట ప్రసాద్ సతీమణి యశోదకు టికెట్ ఖరారు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కందికుంట ప్రసాద్కి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద 9 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న కందికుంటకు అసెంబ్లీ ఎన్నికలు టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు మీద టీడీపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బూల్ బాషా ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. టీడీపీలో సరైన నేతలు లేనందునే క్రిమినల్కు టికెట్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది.